రైట్ మనం చూస్తున్నాము సిద్ధం పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. రా కదలేరా పేరుతో అటు టీడీపీ కూడా జనాల్ని విపరీతంగా ఆకర్షించే ప్రయత్నం కూడా చేస్తోంది. మరి ఇక జనసేన ఎప్పుడు రంగంలోకి దిగబోతున్నారు, అలాగే షర్మిల మొత్తంగా గ్రౌండ్ లోకి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరిని కలుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలందరూ. మరి ఒక్కొక్కరి ప్రచారం ఒక్కో రీతిలో కొనసాగుతూ వస్తోంది. మరి దీనికి సంబంధించి మనం ఇవాళ మాట్లాడుతున్నాము. రాజకీయ విశ్లేషకుడు రాజీవ్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. రాజీవ్ రెడ్డి గారు నమస్తే అండి. రాజీవ్ రెడ్డి గారు, అసలు ఆంధ్రాలో ఎప్పుడు చూసినా ఎన్నికల వేడి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. అసలు మరొక 2 నెలల సమయం ఉండడంతో ఆ వేడి అసలు ఎంత పీక్లో ఉందో మాటల్లో చెప్పలేం. ఇప్పుడు సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారం పూరించారు. రాకదల పేరుతో టీడీపీ కూడా ఇంకా ఒకవైపు సభ నిర్వహిస్తోంది. ఇంకా జనసేనని కూడా త్వరలోనే రాబోతున్నారు. అటు చూసుకుంటే షర్మిల కూడా జనాల్లోకి వెళ్తూ వస్తున్నారు. మొత్తానికి ఇవన్నీ చూస్తే ఈ పోరులో నిలిచేదెవరు, గెలిచేదెవరు, మరి ఎక్కడ చూసినా జనాలు అన్ని పార్టీల వాళ్ళకి తరలి వస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఇన్ని లక్షల మంది తరలి వచ్చారనేది మనం చెప్పుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు అన్ని పార్టీలకి తరలి వస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు చూస్తే ప్రచార వ్యూహం ఎలా ఉంది, ఏమనిపిస్తోందండి? నమస్తే అండి అర్చన గారు, మీకు అలాగే టీడీపీ నాయకులైనటువంటి అనుష గారికి, వైసీపీ నుంచి కాదర్ భాష గారికి, అలాగే ఐనిస్ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. 2019 ఎలక్షన్కి 2024 ఎలక్షన్కి, ఆంధ్రాలో జరగబోయే ఎలక్షన్కి ఒక ప్రత్యేక పరిస్థితుల్లో జరుగుతున్నాయి. ప్రత్యేక పరిస్థితుల్లో ఇన్ ద సెన్స్ అప్పుడున్న రాజకీయాల్లో అప్పుడున్న కంటెస్టెంట్లు వేరు. కంటెస్టెంట్లు మీన్స్ పార్టీలు ఒకటే, విభిన్న రీతులు. అంటే ఎలాగంటే పోయినసారి చూసినప్పుడు మనం వైసీపీ ఒక జట్టుగా పోటీ చేసింది. షర్మిల గారు జగన్కి ఫర్గా చేశారు. ఇప్పుడు చూస్తే మొత్తం విచ్ఛిన్న అంటే చూస్తే మనము పోయినసారి చూసినప్పుడు మనకు మూడో పార్టీగా జనసేన కనిపించింది. కానీ ఇప్పుడు చూస్తే 4-5 కనిపిస్తున్నాయి. వైసీపీ కనిపిస్తుంది, టీడీపీ ఉంది, ఎలా తర్వాత జనసేన ఉంది, సేమ్ టైం కాంగ్రెస్ కూడా పిక్చర్లోకి వచ్చింది. బీజేపీ కూడా అయోధ్య రాముని ఓపెనింగ్ జరిగిన ప్రారంభ ప్రతిష్ఠ తర్వాత బీజేపీ యొక్క సెంట్రల్ దేశవ్యాప్తంగా చూసినప్పుడు చాలా బాగా మారింది. మీరు అంటే నేను చెప్పకూడదో కానీ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత తీసుకున్నప్పుడు దేశ రాజకీయాలు మీరు బాగా గమనించినప్పుడు, ఎందుకని బీజేపీ ఇక్కడ తీసుకొస్తున్నామంటే చెప్తాను లాస్ట్ కూడా, బాగా అబ్జర్వ్ చేస్తే మమతా బెనర్జీ పక్కకి పోతానని చెప్పడం కానీ అంటే ఇంకా జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఈరోజు నితీష్ కుమార్ గారు ఈరోజు రేపు గవర్నర్ కలవబోతున్నారు. సో అక్కడ ఆల్రెడీ రూలింగ్లో ఉన్నది కాంగ్రెస్ అలయన్స్తో ఆర్జేడీతో ఈ ఒప్పందాలు. కానీ నితీష్ కుమార్ వాళ్ళు పిఎం అభ్యర్థి అనుకుంటున్నటువంటి ఉమ్మడి పిఎం అభ్యర్థి అనుకున్నటువంటి నితీష్ కుమార్ బయటికి వెళ్ళడం కానీ ఈ పరిణామాలు ఇవన్నీ చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాన్ని మనం డిఫరెంట్ పార్ట్లో చూడాలి. డిఫరెంట్ పార్ట్లో చూడాలి. బీజేపీ కూడా తను ఒక హిందుత్వ ఎజెండాతో కావచ్చు, లేకపోతే రామాలయం దాంతో కావచ్చు, రేపు ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేస్తుంది, తన శక్తియుక్తులన్నింటినీ నూరుతుంది. అది ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందా అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది, రాబోయే రోజులు తెలుపుతాయి. సో ఈ ఓవరాల్ ప్రాస్పెక్ట్లో చూసినప్పుడు అంతేకాకుండా ఈ ఏపీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలకి ఇది జీవన్మరణ సమస్య. ఎందుకంటే కాంగ్రెస్ 10 ఏళ్ళుగా కాంగ్రెస్ తన ప్రభావాన్ని కోల్పోయింది. ఇప్పుడు షర్మిల రూపంలో దాన్ని ఎత్తుకుంటుంది. అలాగే మన జనసేన పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా ఎందుకంటే జీవనమరణ సమస్య. ఎందుకంటే ఈసారి ఏదైనా అటు ఇటు అయితే ఆయనకి కూడా ఇబ్బంది. అట్ ది సేమ్ టైం టీడీపీకి కూడా ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు జగన్ ఇంకొకసారి వచ్చాడు అనుకోండి, 10 ఏళ్ళు వైసీపీకి కూడా ఈసారి పోతే సెంట్రల్ పార్టీలు ప్రభావం చూపి సెంట్రల్ పార్టీలు ఆక్యుపై చేశాయి అనుకోండి, ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తాయి. సో ఈ ప్రత్యేక పరిస్థితుల నడుమ ఈ ఎలక్షన్ కొంచెం మనం డిఫరెంట్ గా చూడాల్సిన అవసరం ఉంది. సో ఓవరాల్ గా చూసినప్పుడు, ఎందుకంటే లాస్ట్ టైం చూసినప్పుడు ఇప్పటికీ వైసీపీ అడ్రస్ చేయాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే లాస్ట్ టైం చేసినప్పుడు టీడీపీ జనసేన 2 కలిసి మనకేమయ్యాయంటే సపరేట్గా పోటీ చేశాయి. ఇప్పుడు 2 కలిసి పోటీ చేస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకత అంతో కొంత ఒక 5 ఏళ్ళు పరిపాలించిన ప్రభుత్వ వ్యతిరేకత అంతో కొంత ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఇదే కాకుండా పోయినసారి ఎవరైతే షర్మిల గారు ఉన్నారు కదా, షర్మిల గారు ఇతనికి సపోర్ట్ చేశారు. వీళ్ళు అంటే షర్మిల గారిని ఇక్కడ మనం ఎందుకు అనుకుంటున్నామంటే ఎంతో కొంత తన తండ్రి యొక్క లెగసీ ఉంటుంది, ఎంతో కొంత లెగసీ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ వైసీపీ కూడా కాంగ్రెస్ నుంచి కొంచెం వచ్చింది కాబట్టి నేను ప్రభావం పూర్తిగా ఉంటుందని అయితే చెప్పను. ఎందుకంటే కొన్ని దగ్గరలో ఏమవుతుందంటే టఫ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు 500-1000 ఓట్లు కూడా చాలా ప్రభావం చూపుతాయి. ఒక ఎలక్షన్లో 43 స్థానాలు 5000 లోపల ఒక రాష్ట్రంలో కోల్పోయిన రోజులు కూడా ఉన్నాయి. 5000 లోపల ఇప్పుడు 43 స్థానాలు మన స్టాటిస్టిక్స్ తీసుకున్నప్పుడు. సో ఇలాంటి మనం ఇవన్నీ కానీ అనాలిసిస్ చేసినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా ఇప్పుడు అది కాక ప్రతి ఒక్కరు
కూడా రా కదిలిరాతో బాబు గారు జనాల్లోకి పోతున్నారు. ఈ రోజు ఉరవకొండ పీలేరు రెండిట్లో మీటింగ్ జరిగినట్టుంది, జనాలు కూడా బాగా వచ్చారు. అట్లాగే జగన్ గారు కూడా సిద్ధం అనే పేరుతో కార్యకర్తల మీటింగ్ 5 స్థానాల్లో 5 ప్లేసులు ఏమో పెడుతున్నట్టున్నారు. ఒక జోనల్ 5 జోన్లు విభజించి కార్యకర్తల వరకు చెప్తున్నారు. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా రేపు రాబోతారు. సో ఇవన్నీ చూసినప్పుడు యుద్ధం అయితే ఈసారి యుద్ధానికి సిద్ధం అన్నట్టే అన్ని పార్టీలు రెడీ అయినట్టున్నాయి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు జనసేన కూడా మనం 1-2 మాటలు ఏర్పడుతున్నాయి, కానీ మనం దీన్ని తీసుకోకూడదు. జనసేన నిన్న చెప్పిన ఓడిని కూడా వాళ్ళు టీడీపీతో కొనసాగుతామని చెప్తున్నారు. వాళ్ళు కొనసాగుతాం అంటున్నారు. వాళ్ళు ఎక్కడ కూడా విభేదించడం లేదు. ఎందుకనంటే వాళ్ళకు కూడా అవసరం, విన్ విన్ సిచ్యువేషన్, ఇద్దరికి అవసరం. ఎందుకంటే ఇప్పుడు జనసేన ఎగ్జిస్టెన్స్ కోల్పోయేదానికి ఇష్టపడదు. వాళ్ళు కూడా దే ఆర్ హ్యావింగ్ 7%, 8% ఆఫ్ ఓటు బ్యాంక్ ఉంది. వాళ్ళని ఎమ్మెల్యే సీట్గా మలుచుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు కలిసినప్పుడు ఇప్పటిదాకా వాళ్ళిద్దరు కలవలే. పోయినసారి బయట నుంచి మద్దతు ఇచ్చారు, కానీ ఇప్పుడు కలుస్తున్నారు, కలిసి పోటీ చేస్తున్నారు. కాబట్టి వైసీపీకి కూడా ఇది ఒక భిన్నమైన ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అప్పుడు వేరు, ఈ రోజు వేరు. సో ఈ విభిన్న పరిస్థితుల నడుమ ఖచ్చితంగా ఈ ఎలక్షన్లు హోరాహోరీగా జరుగుతాయన్న దాంట్లో ఎవరికి ల్యాండ్ స్లైడ్ వ్యక్తి అయితే ఉండదు. వీళ్ళు అడ్రస్ చేయాల్సిన అంశాలు, వైసీపీకి ఇవన్నీ కూడా అడ్రస్ చేయాల్సిన అంశాలు. సో అంత ఎలక్షన్ అనేది అంత ఈజీగా ఉండదు, అంత ఇది కూడా ఉండదు. ఇబ్బంది పెట్టే అంశాలే ఉన్నాయి, కానీ ఎందుకంటే సిపిఎస్ రద్దు కొన్ని ఉన్నాయి చేయాల్సినవి, తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధము, ఇలా కొన్ని అంశాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇంట్లో నుంచే మళ్ళీ ఒకరు రావటము, అది కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షులను చేయటము, ఇమీడియట్ గా చేయటము, స్ట్రాటజీస్ అనమాట. అలా కొన్ని ఏరియాస్ లో కొందరిని కానీ చర్చగలిగినప్పుడు కొంచెం ఇబ్బందికర పరిణామమే ఇది. దానికి వైసీపీ ఎలా ఫేస్ చేస్తుంది అనేది చూడాలి. అట్ ది సేమ్ టైం మనం ఇప్పుడే ఏం జరుగుతుందని చెప్పజాలం, కానీ ఒక పిక్చర్ ఎవరెవరి మధ్య పొత్తులు ఉంటాయి, సీట్ల సర్దుబాటు, ఇవన్నీ వచ్చినప్పుడు అంశాలన్నీ క్రోడీకరించిన తర్వాత దాన్ని మనం ఒక అంచనాకు రావచ్చు. ఇప్పుడు అంచనాకు రావడం ఎవరు చెప్పినా కానీ అతిశయోక్తి కిందకు అవుతుంది. మరి ముందే కోయిలు కూసింది అన్నట్టుగా అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలను ప్రతి ఒక్కదాన్ని ఇంకా ఏ శస్త్రమో వదలకుండా అన్ని శస్త్రాలని ఉపయోగించాల్సిందే చేస్తున్నాయి కూడా. ఓకే, రైట్ అండి. మరి ఈ దేశకు సంబంధించి మనతో పాటు మర్నేడి బాబ్జీ గారు, ఏపీసీసీ నాయకులు జాయిన్ అయ్యారు.